₹1000 దోశ నెలంతా దోశ తింటే ఎంత అవుతుందిరా? మా అంటే ఎంత అవుతుందిరా? ₹30 వేసుకుంటే 30 × 900. ఒక్క దోశకి ₹1000 ఒక పూటకి? ఒక్క దోశకి, ఒక పూట కాదు, ఒక దోశకి. వెల్కమ్ టు వైరల్ ఫుడ్. నేను మీ ఆకలి పాండా భార్గవ్. అండ్ నేను మీ ఆకలి పాండా శరణ్. అండ్ ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోతో వస్తున్నాము. ఒకటే ఐటమ్ 3 డిఫరెంట్ ప్రైస్ పాయింట్లో తింటున్నాం. ఒకటి ₹10, ఒక ₹100, ఒక ₹1000. అండ్ ఆ ఐటమ్ ఏంటంటే మనం రోజు తినే దోశ. సో అలా మనం ఫస్ట్ వచ్చేసిన ప్లేస్ దిల్షుక్ నగర్లో ఎస్వి ఇంటి ఫుడ్స్. ఇక్కడ ₹10కే దోశ దొరుకుతుంది. అండ్ దానికి ఒక స్టోరీ ఉంది, పెద్ద స్టోరీ ఉంది. అంటే ఒక మోటివేషన్ ఎందుకు అది వచ్చింది, దాని స్టోరీ తెలుసుకుందాము. ఇక్కడ ఇంకేమేమి దొరుకుతాయో తెలుసుకుందాం. వెళ్ళిపోదాం రండి, లెట్స్ గో. సో చెప్పాలి, మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, వాట్ ఈస్ యువర్ గోల్? యాక్చువల్గా ఐఎమ్ సింగర్, బట్ ఆ సింగింగ్ ఫీల్డ్ వల్లే దీనికి కూడా ఒక బీజం పడింది అనమాట. ఎందుకంటే ఈవెంట్స్ కోసం కావచ్చు, రికార్డింగ్స్ కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ తింటూ ఉంటాం. సో 10 years నా సింగింగ్ జర్నీలో నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ ఫుడ్స్ని కవర్ చేశాను. టిఫిన్స్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా ట్రై చేశాను. బట్ ఎక్కడ తిన్నా ఒకటే ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంది. ఒక ఫుడ్ అనేది తినడానికి నోటికి రుచిస్తే సరిపోదు, తిన్న తర్వాత కడుపుకు కూడా మంచిగా అనిపించాలి. బట్ అది నేను ఎక్కడ అంత సాటిస్ఫై ఫీల్ అవ్వాలి. అఫ్కోర్స్ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, వాటిని స్కిప్ చేసేస్తే తక్కువ ఖర్చులో సామాన్యులకి దొరికే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి అన్హెల్దీగానే ఉన్నాయి నా దృష్టికి వచ్చినంత వరకు. సో తక్కువ కాస్ట్లో ఒక మంచి ఫుడ్ దొరకాలి అని నేను కోరుకోవడం కన్నా అది నేను అందించగలిగితే బాగుంటుంది. సో దానివైపు అలాగా అడుగులు వేద్దామని ఆలోచించి ఈ దిల్షుక్ నగర్ రావడం జరిగింది. ఈ దిల్షుక్ నగర్లో మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్ పంపించే మనీలోనే కొంచెం వాళ్ళ హాస్టల్ ఫీజెస్ కావచ్చు, వాళ్ళ ఖర్చులన్నీ చూసుకోవటం నాకు ఎక్కడో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అరే వీళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా. ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర 12 అయ్యేసరికి పాపం ఆరేది దగ్గర క్యూగా ఉంటాయి చాలామంది పేదవాళ్ళు కావచ్చు, అందరూ లైన్లో నుంచుంటుంటారు భోజనాల కోసం. వీళ్ళందరూ బయట హోటల్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళి తినలేకపోతున్నారు, మార్నింగ్ పూట ఎందుకు పస్తుంటున్నారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం 30-40 రూపీస్ లేదా టిఫిన్స్ దొరకట్లేదు. సో అవి కూడా చాలా వరకు కొంచెం అన్హెల్దీగా అనిపిస్తున్నాయి. సో తక్కువ ఖర్చులో ఇద్దాం, ఇంటి ఫుడ్నే ఇద్దాం. సో మనం ఆ తక్కువ ఖర్చులో ఏ ఐటమ్ అయితే ఇవ్వగలం, తినే ఆహారం అందరికీ అందుబాటులో ఉండాలి అనేది నా ఆకాంక్ష. సో ఆ కాన్సెప్ట్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటి దోశ. ఎస్, ఎస్వి ఇంటి దోశ. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మన ఫస్ట్ ప్లేస్ ఎస్వి ఇంటి దోశ, ₹10 దోశ వచ్చేసింది. 2 దోశలు ఆర్డర్ ఇచ్చాము. సో ₹20. లొకేషన్ వచ్చేసరికి ఇది మన సాయిబాబా గుడి లేన్లో పక్కనే ఉంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి 6 o'clock నుంచి 12 o'clock వరకు వస్తుంది. నువ్వు చెప్తున్నావు కదా అని. దోశ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మనము ఏదో ₹10 కంటే అస్సలు చూస్తే క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదు. అందరి దగ్గర షర్ట్లు ఉన్నాయి, హెడ్ క్యాప్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా నీట్గా ఉంది మొత్తం. అండ్ దోశ క్వాలిటీ కూడా, పిండి కూడా బయట వేసే మైదా దోశ లాగా అస్సలు లేదు. అది చాలా అంటే ఇంట్లో వేసుకున్న దోశలాగా ఉంది. అందుకే ఇంటి దోశ అన్నారు. వాళ్ళు ముందే రాశారు ఇది ఇంటి దోశ అని. మన అట్టు టెక్నికల్లీ మన ఊర్లలో దొరికే అట్టు హ్యాపీగా ఎన్నైనా తినచ్చు, కడుపులో ఇబ్బంది లేకుండా, ఏమి లేకుండా. చాలా బాగుంది. చట్నీ కూడా మన ఇంట్లో వేసుకున్నట్టు, అల్లం చట్నీ మన మమ్మీ అయితే అల్లం చట్నీ చాలా అంటే చాలా మంది మన మమ్మీ వాళ్ళు వేస్తే ఎలా ఉంటుందో మన సేమ్ మన ఇంట్లో పిండే. దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ. వీళ్ళు జస్ట్ దట్ వీళ్ళ ప్రైస్ పాయింట్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కమ్యూనిటీకి బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళ ఇళ్ళని మిస్ అయినప్పుడు హాయిగా తింటారు. ఇక్కడ దోశతో పాటు ఇడ్లీ దొరుకుతుంది, ఉప్మా దొరుకుతుంది, దాని తర్వాత ఉగ్గాని దొరుకుతుంది. సో అది కూడా పోయి టేస్ట్ చేద్దాం. అవి కూడా ₹10. ఉగ్గాని ఒకటి ₹20, ఇడ్లీ కూడా ₹10, 2 వస్తాయి. సో రాయలసీమ స్టూడెంట్స్, గుంటూరు స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఉప్మా. బట్ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈరోజు దోశ. సో
దోశ మాత్రం అల్లాడిచ్చారు. ఇంకా మనకు కొంచెం చల్లబడింది, వేడివేడిగా అక్కడ మనం ఇది మనకి వేసేస్తుంటే అంటే ఇక్కడికి వచ్చాక కంపల్సరీ కడుపు నిండుతుంది మీకు. ఎన్ని రోజులై ఉంటుందో బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్ళి ఓ 50 రూపాయల్లో బ్రేక్ఫాస్ట్ అవగొట్టుకొని వచ్చి, ఒకప్పుడు చిన్నప్పుడు చేసిన పని ఇప్పుడు ఎక్కడికి వెళ్తే 500 తక్కువ అవ్వట్లేదు. ఇంత ఫుడ్కి మాకు మొత్తం అయింది 70 రూపాయలు. 70 రూపాయలు. మెయిన్గా అల్లం చట్నీ మాత్రం కిరాకు. అల్లం చట్నీ ఇస్ మ్యాడ్. సో ఇది 10 రూపాయలు కదా. నెక్స్ట్ ప్లేస్లో ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ దోశ తిందాం. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం రండి. టైమ్ ఫర్ దోసా ఫ్యాక్ట్. అయితే హిస్టరీ ఏమంటుందంటే దోశ మన ఇండియన్స్ ఫస్ట్ సెంచరీ నుంచి తింటున్నారు. అంటే ఇప్పుడు 2022 కదా, 100th ఇయర్, 99, 100, 101 ఆ టైం నుంచి తింటున్నారంట. 1900 ఇయర్స్. అమ్మ బాబోయ్. అండ్ మీకు 1900 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా హైదరాబాద్లో మంచి దోశలు దొరకట్లేదు అన్న నా ఫీలింగ్. అయ్యో సీరియస్? మీరు అదే అనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఒక ఇంట్రెస్టింగ్ ఫస్ట్ ప్లేస్ తర్వాత మనం సెకండ్ ప్లేస్కి వచ్చాం. ఎక్కడికి వచ్చాం రా? సెకండ్ ప్లేస్కి ఏంటి అని చెప్పే ముందు సెకండ్ ప్లేస్ క్రైటీరియా వచ్చేసి రీజనబుల్గా ఉండాలి, కూర్చోడానికి అవైలబుల్ ఉండాలి. ఇందాక మనం నుంచొని తిన్నాం, పక్కన జాగా ఉంటే కూర్చొని తిన్నాం, బట్ మోస్ట్లీ కూర్చోడానికి ఫ్యామిలీతో రావచ్చు. అండ్ చాలా చోట్ల ఉండొచ్చు సిటీలో ఈక్వల్ కన్సిస్టెన్సీతో. అలాంటి ఒక ఎక్సైటింగ్ ప్లేసే వరలక్ష్మి టిఫిన్స్. సో మనం ఇప్పుడు వరలక్ష్మి టిఫిన్స్లో ట్రై చేయబోతున్నాం. సో వరలక్ష్మి టిఫిన్స్ మొత్తం 3 ఫిజికల్ లొకేషన్లో ఉంది. దిల్సుఖ్నగర్లో ఉంది, మన డిఎల్ఎఫ్ అందరికి తెలిసిందే, చాలా ఫేమస్. కొత్తగా ఇక్కడ అపోలో హాస్పిటల్ లేన్లో ఫిలిం నగర్లో వచ్చిందనమాట. మేము ఇక్కడ అపోలో హాస్పిటల్ ఫిలిం నగర్ లేన్లో ఉన్నాము. నా ఫేవరెట్ దోశ అయితే ఆనియన్ దోశ కాబట్టి నేను ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చాను. ఇది 65 రూపీస్ ఉంది. ఇది మసాలా దోశ. సో అది వచ్చేసి మసాలా 60. ఎందుకు కొత్త బ్రాంచ్లో అంటే మిగతా బ్రాంచ్లో కూర్చోవడానికి కూడా జాగా ఉండదు. డిఎల్ఎఫ్లో ఉంటుంది లోపల, అంటే వెయిటింగ్ ఉంటుంది, అది చాలా వెయిటింగ్, వీడియో షూట్ చేసే స్కోప్ ఉండదు. అందుకే మనం ఫిలిం నగర్ తీసుకున్నాము. ఎక్కడైనా ఒకటిలాగా ఉంటుంది. అండ్ వరలక్ష్మి అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది రెడ్ చట్నీ. హైదరాబాద్లో చాలా తక్కువ ప్లేసెస్లో గట్టి చట్నీ, అది గట్టి పల్లీ చట్నీ, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్ ఇంత వేసిస్తాడు. ఏదో కకృతిగా కొంచెం కొంచెం వేరు. అందుకే వరలక్ష్మి చాలా ఫేమస్ అయింది. వాళ్ళ బజ్జీ, వాళ్ళ గెట్ చట్నీ అండ్ వాళ్ళ మసాలా దోశ, అదే బజ్జీ. సో వెరీ గుడ్ కన్సిస్టెన్సీ, చాలా నీట్గా ఉంటుంది దోశ, ఏది ఎక్కువ తక్కువ లేకుండా. మంచి చట్నీ, అల్లం చట్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను రెండు మిక్స్ చేసుకొని తింటాను. పల్లీ చట్నీ, అల్లం చట్నీ రెండు ముంచుకొని తింటాను అనమాట. ఇంకా నేను పక్కన కారపొడి వేసుకుంటా. గుంటూరు బ్యాచ్ మంది అంతా. లోపల సీటింగ్ కూడా ఉంది, కానీ లైటింగ్ లేదని బయట కూర్చున్నాం. మీరు ఫ్యామిలీతో వస్తే లోపల కూర్చోవచ్చు. అండ్ వర్తే పైసా వసూల్ దగ్గరకు వచ్చేసరికి 50 రూపీస్కి ఇట్స్ మాదాపూర్ ఫిలిం నగర్ ఏరియాలో రెంట్లు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ. అలాంటి ప్లేసుల్లో 50 రూపీస్కి ఒక మసాలా దోశ మంచి హెవీగా ఉంటుంది. ఇలా మన బేగం బజార్ స్టైల్లో లేకపోతే అక్కడ ఇక్కడ వేసే సన్న దోశలు కాదు, మంచి కడాక్ దోశ విత్ కడాక్ మసాలా అల్లే ఉంటుంది. సో ఇది మన సెకండ్ ప్లేస్ దోశ వర్తే. అండ్ ఇక్కడ ఓనర్ ఏం చెప్పాడంటే ఇక్కడ రాగి దోశ, టమాటా దోశ, క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, పాలక్ దోశ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశ ఉన్నాయంట. అది కూడా తినండి అని చెప్పారు. సో అది కూడా తిందాం. అది ఒక్కొక్కటి 55 రూపీస్ ఉంది. సో అది తెచ్చేసుకుందాం. ఇవాళ రేపు చాలామందికి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోతుంది, అది మంచిదే. సో అందుకని వీళ్ళు కొంచెం క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, దాని తర్వాత రాగి దోశ, మిల్లెట్ దోశ ఇవన్నీ కూడా పెడుతున్నారు. సో మేము క్యారెట్ దోశ తీసుకున్నాము. కొంచెం పిండిలో క్యారెట్ కలిపినట్టు ఉన్నారు, ప్లస్ లోపల కూడా క్యారెట్ వేసారు. ట్రై చేద్దాం. ఎంతైనా సాదా దోశ, గీ దోశని కొట్టే దోశలు ఉండవే. మంచి ఎమ్మెల్యే పెసరట్టు, మంచి రవ్వ దోశ తింటే ఆ ఫీలే వేరుంటుంది. బట్ ఒక మంచి విషయం ఏంటంటే
ఊరికే క్యారెట్ పెట్టేసి క్యారెట్ దోశ అనట్లేదు, బీట్రూట్ పల్పుని కలుపుతున్నారు, పిండిలో కలిపారు, పిండి కలుపుతున్నారు. కలర్ లో తెలుస్తుంది. రాగి అంటే రాగి పట్టిన రాగిల్ని కలుపుతున్నారు, ఆ థిక్నెస్ అర్థమవుతుంది పిండిలాగా. కానీ మంచి గీ వేసారు. గీ వీళ్ళ దగ్గర నార్మల్గానే ఫేమస్, బీభత్సంగా ఉంటారు. సో ఫర్ అవర్ సెకండ్ ప్లేస్ వరలక్ష్మి ఇదో స్టీల్ డీల్, మంచి స్టీల్ డీల్. 65 రూపీస్లో పర్ హెడ్ మంచి ఒక్క దోశ కొడితే ఫుల్, ఎందుకంటే గెట్ చట్నీ కదా, సెట్ ఉంటుంది. ఒకటి పూటకు సరిపోతుంది. ఒక పూటకి అబ్బా లిటరల్ 5-6 hours సూపర్. అండ్ మనం ఫైనల్ ప్లేస్ సర్ప్రైజ్, మనం 10 రూపాయలు తిన్నాం, 60 రూపాయలు తిన్నాం. నెక్స్ట్ డైరెక్ట్గా 1000 రూపాయలు దోశ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. వెళ్ళిపోతుందా అంత 1000 రూపాయలు లాగా ఏముంటుంది రా, నాకు కూడా తెలియదు, పోయి చూసాను. లెట్స్ గో. 1000 రూపాయల దోశ నెలంతా దోశ తింటే ఎంత అవుతుందిరా? మా అంటే ఎంత అవుతుందిరా, 30 రూపాయలు వేసుకుంటే 30 × 900. ఒక్క దోశకి 1000 రూపాయల? ఒక పూటకి, ఒక్క దోశకి, ఒక పూట కాదు, ఒక దోశకి ఏముంటుంది అంటావు? వెళ్ళి చూద్దాం 1000 రూపాయల దోశలో ఏమొస్తుంది, ఎందుకు అది 1000 రూపాయలు, వెళ్ళి కనుక్కొని తిందాం. అవైటెడ్ ప్లేస్ 1000 రూపాయల దోశ కోసం మనం హౌస్ ఆఫ్ దోశకు వచ్చాం. అసలు ఇది 1000 రూపాయలు ఎందుకు అంటావు? నాకు తెలియదురా. సరే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమో చూద్దాం. మన దగ్గర చట్నీ ఇచ్చాడు, చట్నీ పైన గీ కూడా వేసాడు అయ్యా, అండ్ నెయ్యి ఇచ్చారు, దాని తర్వాత బాదం పప్పు అండ్ జీడిపప్పు నెయ్యిలో వేయించి ఇచ్చారు, దాని తర్వాత పొడిలో కూడా నెయ్యి వేసారు. బాగా వాడారు నెయ్యి. మళ్ళీ ఇదేంటిది మన పుట్నాల పప్పు ప్లస్ ఇదేంటిది, ఇది ధనియాల కారం, ఇదేమో పుట్నాల కారం విత్ నెయ్యి అండ్ ఇది బొంబాయి చట్నీ, అండ్ ఇది ఇది ఎర్ర పచ్చిమిర్చి అంట, ఇది పండు పచ్చిమిర్చి, అదే పండు మిర్చి. అండ్ దోశ ఇచ్చారు. దోశ లోపల పొడి, ఆనియన్, జీడిపప్పు, నెయ్యి, కారం అన్నేసారు. కానీ మెయిన్ ద హైలైట్ గోల్డ్, 2 గోల్డ్, నాకొకటి నీకొకటి. కరెక్ట్. అసలు ఒక ఫుడ్కి ప్రైసింగ్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు దాని మీద ఉంటుంది. అన్నిటికంటే సోర్సింగ్ అదంతా దాని కిందకి వస్తాయి, ఎంత కష్టం దొరకడం. ఇక్కడ ప్రతి ఒక్కటి జీడిపప్పు, నెయ్యి, బాదం పప్పు, గోల్డ్, వీటి వల్ల ఆ కాస్ట్ వచ్చింది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ వాడాక దీని టేస్ట్ ఎలా ఉంది. దోశ వరకు వచ్చేసి టేస్ట్ ఐ థింక్ ఇట్స్ వెరీ 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 డీసెంట్ టేస్ట్, నాకు బాగా నచ్చింది. అండ్ చట్నీ పెద్ద కారం లేదు, అంటే కొంచెం మరీ కారం లేకుండా కొంచెం మరీ సప్పగా లేకుండా మధ్యలో ఉంది ఇదంతా. కానీ ఎక్కడ చూసినా నీకు నట్స్ వస్తున్నాయి ప్రతి దాంట్లో, జీడిపప్పు బాదం పప్పు, అంటే ఒక రిచ్ ఫీల్ కావడానికి. సో మీరు చెప్పండి, మీరు ఒక దోశకి ఎంత ప్రైస్ పెడతారు? లాస్ట్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ ఎంత పెట్టగలుగుతారు దోశకి? కింద కామెంట్లో చెప్పండి. లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే 100 రకాల దోశ తిని ఉండొచ్చు, కానీ ఎవరికైనా ఎరా నేను గోల్డ్ దోశ తిన్నా, నువ్వు తిన్నావా అని చెప్పుకోవడానికి బాగుంటుంది ఈ స్టోరీ. అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఏదో మహేష్ బాబుతో ఫోటో దిగినప్పుడు మహేష్ బాబుతో ఫోటో దిగాను, నువ్వు దిగావా, అది మహేష్ బాబు మనల్ని గుర్తుపడతాడని దిగుతామా? లేదు, మనకు గుర్తుకుండాలని దిగుతాం. ఇది కూడా అలాంటిదే.
మామూలుగా ఉండదు మన తోటి. సో శరణ్, మనం 10 రూపాయల దోశ తిన్నాం, 1000 రూపాయల దోశ తిన్నాం, అండ్ మధ్యలో 60 రూపాయల దోశ కూడా తిన్నాం. లైక్ ఈ ఆ మూడిట్లో ఏది నీకు పెద్దగా నచ్చింది అండ్ పైసా వసూలు అనిపించింది? సో పైసా వసూలు దగ్గరకు వచ్చేసరికి మనం అందరం యాజ్ ఇండియన్స్ వీఆర్ బడ్జెట్ పీపుల్. అంతే. అది ఎంత రిచ్ అయినా కూడా ఎంత పూర్ అయినా కూడా వీఆర్ ఆల్ బడ్జెట్ పీపుల్. మనము ఫాస్ట్గా వాల్యూ కడతాం ఒక దానికి. సర్వీస్ బాగుందా ఇవన్నీ కూడా చూడం. ఫుడ్ బాగాలేకపోతే వీ విల్ సే ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇట్ అన్నట్టు. ఆ పాయింట్ దగ్గరకు వస్తే హైజీన్, ఫుడ్, టేస్ట్, ప్రైస్ అండ్ ప్లేస్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ అన్నిట్లో చూసుకుంటే నాకు పెద్ద పైసా వసూలు మన ఫస్ట్ వెళ్ళిన ఎస్వి ఫుడ్సే అనిపించింది. ఎస్వి ఫుడ్ అసలు హ్యాండ్స్ డౌన్ అసలు అంటే అతను మిషన్ని సపోర్ట్ చేస్తూ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్ చేశాడు. అది టేస్ట్ ఉంది, హైజీన్ ఉంది, లొకేషన్ బాగుంది. బాగున్నాయి. సో పక్కాగా వెళ్ళాలి. అల్లం చట్నీ అయితే మ్యాడ్. అల్లం చట్నీ ఐజ్ మ్యాడ్. సో హోమ్లీ ఫీల్స్. అన్న కాంట్రరీ 1000 రూపాయల దోశ మనం మన జీవితంలో కూడా అనుకోని ఉండవు. 1000 రూపాయలు మనం దోశకు పెడతాము తినేసి ఇప్పుడు టీ తాగుతున్నాం కదా మనం. అంటే 1000 రూపాయలు 10 రూపాయలు టీ తాగుతున్నాం అంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. చెప్పండి కింద కామెంట్లో చెప్పండి మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే చెప్పండి. మేము ఇంకా సిరీస్లో చాలా ఉన్నాయి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఒక్కొక్క ఫుడ్ తినుకుంటూ ఎక్కడ బాగుంది ఏది వర్త్ ఇట్టో చెప్తాము. కింద కామెంట్లో చెప్పండి. ఈ సిరీస్ మాకైతే చేయాలనిపిస్తుంది, మీరు చెప్పండి. పైసా వసూల్ సిరీస్ అని పేరు పెట్టినాం మేము దీనికి. ఓకే, బిర్యానీ తిని బోర్ కొట్టేసింది. ఇట్లాంటివి చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న గంట కొట్టండి. నేను మీ ఆకలి పండ శరణ్. నేను మీ ఆకలి పండ అండ్ వీఆర్ వైరలీ ఫుడ్. నెల్లూరు వాళ్ళకి ప్రేమ ఎక్కువ. బిర్యానీ, స్టార్టర్స్ ఉన్నాయి, తర్వాత డెజర్ట్స్లో మంచి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ వచ్చి అండ్ పిల్లలు ఉంటే ఇంకా ఇక్కడికి వస్తే లైక్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు.